ఏంటి మా బావ ఫోన్ చూసుకుంటూ తెగ మురిసిపోతున్నాడు, అడిగి చూద్దాం. బావా బావా. ఏంటి వెంకటేష్? ఏంటి బావా మొహం వెలిగిపోతుంది? మా అమ్మాయిది మార్క్ లిస్ట్ వచ్చిందిరా, వాళ్ళ టీచర్ వాట్సాప్లో పెట్టింది. పాస్ అయిందంట? పాస్ అయింది వెంకటేష్, 95% తెచ్చుకుంది మార్కులు. అవునా, తెలివైంది, మంచి శుభవార్త చెప్పావు. అలానే నోరు కూడా తీపి చేయి మరి. వెంకటేష్ చెప్పా. కళ్ళు మూసుకో ముందు నువ్వు. ఆను. స్వీట్ ఏదో పెడతావు అనుకున్నా, బెల్లం ముక్క పెట్టావా? ఏ స్వీట్ అయినా చేసేది బెల్లంతోనే కదరా. ఆ మాట విన్నాక నా 2 చేతులు జేబులో పెట్టుకుని. ఆగు, ఎక్కడికి వెళ్ళకు, నీకు స్వీటే కదా కావాలి. అవును. అయితే ఈరోజు నీ కోసం సేమియా సగ్బియ్యంతో పాయసం చేస్తాను, ఓకేనా? ఓకే. ముందైతే జీడిపప్పులు క్రిస్మస్ వేయించుకోవడానికి నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది ఒక లెవెల్ అనమాట, సూపర్ ఉంటుంది. వెంకటేష్ జీడిపప్పులు అందుకు నెయ్యి కాగిన తర్వాత అప్పుడు వేద్దాం. ముందే వేసామనుకో త్వరగా ఏగదు, మెత్తగా అయిపోతాయి. నెయ్యి అయితే కాగింది, ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే జీడిపప్పులు అనేది మరీ వేయించుకోకూడదండి, చేదు వచ్చేస్తుంది అనమాట. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ రకంగా వేయించుకోవాలి. వెంకటేష్ క్రిస్మస్ కట్ తీసుకో కదా. వేయినా వేస్తావు కానీ ఇంకొంచెం. అలాగే ఇదే నెయ్యిలో క్రిస్మస్ కూడా వేయించుకుంటున్నాం. క్రిస్మస్ త్వరగా వేగిపోతాయండి. చూసారా, ఈ రకంగా వేయించుకోవాలి. వెంకటేష్ ఆ సేమియా ఎందుకు? నేనైతే ఒక కప్పుడు సేమియా తీసుకున్నాను అండి. ఈ సేమియా కూడా మనం ఇదే నేతిలో వేయించుకుందాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ సేమియా కూడా ద్వారగా వేయించుకోవాలండి, మరీ ఎక్కువ వేయించుకుంటే మాడిపోద్ది, లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. చూసారా, ఈ రకంగా వేయించుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లోంచి మనం సేమియా అయితే వేరే బౌల్లో వేసుకుందామండి, లేకపోతే ఏమైందంటే కింద మాడిపోద్ది అనమాట. ఎందుకో పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్వీట్ తినాలనిపించింది బావా. అనుకోకుండా మంచి సందర్భం దొరికింది. సాకు దొరికిందని చెప్పు, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఏదైతే ఏం, ఫైనల్గా నా కోరిక తీరుతుంది. మా అమ్మాయి పాస్ అయింది 3వ తరగతి, 10వ తరగతి పాస్ అయినంత హడావిడి చేస్తున్నావు, మళ్ళీ దీనికి పార్టీ. 3వ తరగతికే 95% తెచ్చుకుందంటే ఇంకా ముందు ముందు ఇంకా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో ఏమో. నువ్వు ఇంకెన్ని పార్టీలు అడుగుతావు ఏమో. సర్లే కానీ పాలు వెయిట్ చేద్దామా? సరే బా. ముందైతే పాలను కాసుకోవాలన్నమాట. మనం పాలు కాసుకునే ముందు మన కళాయి పెట్టుకున్నా లేకపోతే ఏదో దాక పెట్టుకున్నా
మీరు ఏదైనా పెట్టుకోండి. అయితే ముందు వేడి నీళ్ళతో కాసుకొని ఆ వేడి నీళ్ళు మరిగిన తర్వాత పాడేసిన తర్వాత అప్పుడు పాలు కాసుకోవాలండి. లేదనుకోండి ఇంకోసారి పాలు అనేది ఇరిగిపోతాయి అనమాట. అందుకనే ముందు మేమైతే వేడి నీళ్ళు కాసుకొని అవి పాడేసి తర్వాత పాలు వేసుకున్నాం. చాలా మంది తెలియక వెంకటేష్ డైరెక్ట్ గిన్నెల్లో పాలేసి కాసేస్తారు. ఆ బిన్నెలో అంత క్రితం ఏదన్నా కారపు వస్తువులు ఉప్పు వస్తువులు ఏమైనా తగిలినాయి అనుకో గిన్నెకి పాలు ఇరిగిపోతాయి. వేడి నీళ్ళు కాసుకొని అప్పుడు తర్వాత పాలు మరిగించుకోవాలి. అదే అప్పుడేం కాదు ఇంకా. బావ ఇప్పుడు అంటే అడిగి మరీ చేయించుకుంటున్నాం కానీ ఒకప్పుడు సేమియా పాయసం అంటే మొహం మొత్తేసేది బా. ఎందుకురా? ఎందుకంటావేంటి, మా ఇంట్లో ముగ్గురు, మా ఇద్దరు అన్నయ్యలు, నేను. మాలో ఎవరు పుట్టినరోజు అయినా సేమియా పులిహోర, మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు అయినా అదే మెను. ఏ పండగ అయినా పబ్బం అయినా సేమియా పాయసం పులిహోర. ఒక్కో టైంలో నాకు విరత పుట్టేసేది. తినక యాప తీగా ఉంటుందని విన్నా కానీ తినక సేమియా విరత వస్తుందా? పద్దాక అదే తింటే రాదా ఏంటి? తప్పులేదు, వస్తుంది. ఇంతకీ మేము వంశపరంగా వస్తున్న మెను ఎలా చేంజ్ అయిందిరా? మా అన్నయ్య పెళ్ళయ్యాక మారింది. ఓహో, బాగా పాలు మరిగిపోయినట్టు ఉన్నాయి. ఇక సగ్బియ్యం వేసేద్దామా? వేద్దాం వెంకటేష్. అందుకో ఇక బా ముందైతే మేము ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నామండి ఒక పావు గంట. ఇప్పుడు ఇవన్నీ ఈ పాలలో వేసుకుంటున్నాను. నేనైతే అరకప్పు తీసుకున్నాను. ఇది కొంచెం నానబెట్టడం వల్ల కొంచెం ఉబ్బి కప్పుడు అయిందనమాట. సేమియా కూడా వేసేద్దాం బా. వేద్దాం. ఎప్పుడైనా సరే మనం ఒక అరకప్పుడు సగ్గుబియ్యం తీసుకుంటే కప్పుడు సేమియా తీసుకోవాలి. అలాగే ముందుగా ఎంచుకున్న సేమియా కూడా వేసుకుంటున్నాను. అంటే సేమియా సగ్గుబియ్యం ఉడికిపోయినాయిగా. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. సరే. ఏంటి? అలాగే ఇందులో బెల్లం కూడా వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే లెక్క అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మేము అంత ఎక్కువగా తినమండి, మీ ఇద్దరం స్వీటు సరిపడా తింటాం అనమాట. అందుకని మాకు సరిపడా వేసుకున్నాం బెల్లం. ఈ పాయసం అనేది బెల్లంతో చేసినా బాగుంటుంది, లేదంటే పంచదార చేసినా బాగుంటుంది. కానీ మేము బెల్లంతో చేసాము. చాలామంది అంటారు పంచదార తినకూడదు, బెల్లం తింటే మంచిదని. కానీ దాంట్లో స్వీటు పర్సంటేజ్ వచ్చేసరికి బెల్లానికి పంచదారకు వచ్చేసరికి 5% అండి తేడా. మనం ఏదో చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటాం తేడా, కానీ 5% ఉండేది. అంటే బెల్లం కరిగిపోయిన తర్వాత అప్పుడు జీడిపప్పులను కిస్మిస్లు వేయించుకున్నాం కదా, అవి వేద్దాం. లోపు యాలక్కాయలు కూడా పొడి చేసేయి. పొడి చేయనా? చెయ్యి. మెయిన్ టేస్ట్ అదే పాయసానికి. అలాగే ఫైనల్గా యాలక్కాయ పొడి కూడా వేసుకుంటున్నాను. మెయిన్ పాయసానికి టేస్ట్ ఫ్లేవరు మొత్తం యాలక్కాయ పొడినండి. కమ్మట వస్తుంది చూప్పుడే ఏంగానే. జీడిపప్పు క్రిస్మస్ కూడా వేసేద్దాంగా. వేసి బా. అలాగే లాస్ట్లో ముందుగా ఎంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. బావా, నీకు పాయసం అంటే ఇష్టమేనా? ఇష్టమే వెంకటేష్, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటా. అవునా? నాకు ఎలా ఉన్నా ఓకే, టేస్ట్ బాగుంటే చాలు.
మీ పుట్టినరోజుకి మీ మదర్స్ ఏం స్పెషల్ చేస్తారు కింద కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? బావా పాయసం అయిపోయినట్టుందిగా. అయిపోతాకు వచ్చింది వెంకటేష్, 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎప్పుడైనా సరే యాలక్కాయలు అనేది స్వీట్లోనే కాదు, రోజుకు ఒకటి మనం నోట్లో వేసుకొని చప్పరిస్తే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది నోరు. సగ్గుబియ్యం వేసాం కదండి, త్వరగా చిక్కపడిపోద్ది అనమాట. ఒకవేళ మీకు పలసగా తినాలనుకుంటే వేడిగా ఉన్నప్పుడే తినండి. మాకైతే కొంచెం చల్లారిన తర్వాత తింటాం, అలాగే ఇష్టం మా ఇద్దరికి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అండి. వెంకటేష్ ఇంకా తిందామా? అది తీసి పక్క పొయ్యి మీద పెట్టు బావ, కొంచెం చల్లారిద్ది. చల్లారద్దంటావా? వేడిగా తినలేవా? వేడిగా ఎక్కడ తింటాం బా, కాలిపోద్ది నోరు. కొంచెం చల్లారిన తర్వాత తిందాం. పడితే పొగలు వస్తుంది చూడు. స్మెల్ కూడా యాలక్కాయ పొడి వేసాం కదా, అసలు మామూలుగా రావట్లే, మంచి స్మెల్ వస్తుంది. వెంకటేష్ బాక్స్లోకి ఎందుకురా? కష్టపడి మంచి మార్కులు తెచ్చింది ఇస్తీ కోసం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్దాం. సరేరా వెంకటేష్, నీకు ఇష్టమైన పాయసం చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? సూపర్ ఉందివా, స్వీట్ కూడా కరెక్ట్గా సరిపడా చేసావు. బాగుందా? చిన్నప్పుడు బోర్ కొట్టింది అన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంటే బాగా తీపి ఎక్కువ వేసేవాళ్ళు, తిని తిని మొహం కొట్టేసేది. అప్పుడు చాలా గ్యాప్ వచ్చిందిగా, ఇప్పుడు పెద్ద అయిపోయావుగా. మనం ఈ సేమియాలో నేతిలో వేయించాం కదా, ఇంకా మంచి ఫ్లేవర్గా ఉంది తినేటప్పుడు. అదొకటి, నువ్వు కష్టపడి యాలక్కాయలు నూరేగా పౌడర్, ఆ ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు. పాయసం అయితే మా ఇద్దరికి ఇలా కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం అండి, అందుకే చల్లారిన తిన్నాం అనమాట. ఎక్కువ అయితే నేను, అమ్మ అయితే పాయసం చేస్తుంది కదా ఇంట్లో, మార్నింగ్ చేసింది అనుకోండి, అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ తింటాను నేను, నాకు అలా ఇష్టం. నువ్వు ఎలా తింటావు కృష్ణ? ఇప్పుడైతే కూరగా వెళ్ళిపోద్ది చల్లగా లోపలికి. అవును, చల్లగా ఉంటుంది కదా. నేను నీకు ఎలా ఇష్టం? వేడి మీద తింటే ఇష్టమా లేదా చల్లారి నాకు తినడం ఇష్టం నాకైతే. అవునా? అలా వేడి మీద కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు వేడి మీద అనుకో పలసగా ఉంటుంది పాయసం, చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఫైనల్గా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి సేమియా సగ్గుబియ్యం తెచ్చుకొని పాయసం చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో పెట్టండి. బాగుందా? సూపర్. బాగుందా? ఇందాక మోలాల్ బాబాయ్ కనపడ్డాడురా, రమ్మని చెప్పా. పాయసం వండుతున్నామయ్యా తిందామని రమ్మన్నా. రమ్మంటావయ్యా అంతే మీ బాబాయ్గా. మరి ఏం చేయం, మా బాబాయ్ నేనైనా సరే వయసులో చాలా తేడా, మా నాన్నకన్నా పెద్దోడు, అయినా సరే మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఊళ్ళో. అలా ఉంటేనే బాగుంటుందిరా. ఇప్పుడు బాబాయ్ బాబాయ్ అని మనం గౌరవించుకుంటూ ఉన్నాం అనుకో, స్వేచ్ఛగా మాట్లాడలేం. ఇప్పుడు మా బాబాయ్ నేను అనుకో, ఇప్పుడు బయటికి వెళ్ళని, సినిమాలకి వెళ్ళని, ఇద్దరం కలిసి వెళ్తాం. రాత్రి కూడా ఎక్కడికి వెళ్ళినట్టున్నారుగా? వెళ్ళాం రాత్రి, మొత్తం చూస్తాం అనమాట. చూసావు మొత్తానికి. గుళ్ళో వేణుగోపాల స్వామి గుళ్ళో టైల్స్ కావాలంటే బాబాయ్ గర్భగుడిలో టైల్స్ ఇచ్చాడు. సరే అని మన బైపాస్ రోడ్లో కొత్తగా పెట్టారు షాపు, అక్కడికి వెళ్ళి టైల్స్ తీసుకున్నాం. అడుగు వచ్చేసరికి 45 రూపాయలు అంత చెప్పాడు. 42 రూపాయలకి అలా అడగ్గా ఇచ్చాడు. రామకృష్ణ బాబాయ్, నేను, మోలాల్ బాబాయ్ ముగ్గురు వెళ్ళాం, తీసుకున్నాం టైల్స్. చాలా బాగున్నాయి, కానీ బాగున్నాయా? చాలా బాగున్నాయి. అదే వేస్తారంట, అంటే బాబాయ్ ఏడు ఆ గర్భగుడిలోకి పంతులు గారు వెళ్ళాలి కదా, ఆ పంతులు గారిలో వాళ్ళు ఒక అతను వేస్తారంట టైల్స్, అతనే వేస్తా అన్నాడు.
మనం వెళ్ళకూడదు గర్భుల్లోకి, త్వరగా మనల్ని పంపించడమాట. వాళ్ళైతే వాళ్ళు నిష్టగా ఉంటారు కదా, మనం అంటే అదేలే వెజ్ నాన్ వెజ్ అదని ఇదని మనం తినేస్తాం. వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. గుళ్ళో దేవుడి దగ్గర ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉండాలి. దేవుడితో ఆటలో మంచిది కాదు. టైల్స్ దింపేసినాక మళ్ళీ బాబాయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళారు బండి వేసుకుని? వెళ్ళాం, చూస్తాదని వెళ్ళాం. బందర్ వెళ్ళి తాగొచ్చారు, మళ్ళీ బందర్ నుంచి తాగి రావచ్చు వచ్చే. ఇప్పుడు టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆటో వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, సర్లే మళ్ళీ వెళ్ళి జ్యూస్ తాగొచ్చాం. అదేలే, రెండోసారి కూడా జ్యూస్కి వెళ్ళారంటే మీరు పెట్రోల్ బంక్ ఒకటి పెట్టుకుని వచ్చారు. నువ్వు ఎక్కడికి ఉన్నావు? ఎక్కడ చూసా? ఎప్పుడు చూసా? నేను ఎక్కడోసారి చూస్తూ ఉంటా. నీ కళ్ళని మా మీద ఉంటాయిరా. నీ మీద ఉంటాయని కాదు, నేను అక్కడ ఉన్నా కానీ నన్ను కేకేయకుండా వెళ్ళిపోయారు. అవును, నేను చూడలేదు నిన్న. చూసాడా బాబాయ్? చూసాడా? చూసాడు లేదు అడుగు, ఏమో వస్తాడుగా. మళ్ళీ ఎందుకులే అడిగి మళ్ళీ జ్యూస్ బొక్క 30 రూపాయలు అనుకుని కేకేయాలి ఆయన. అంతే, ఇప్పుడు బండి మీద ఎలా ముగ్గురు వెళ్తాం, ఇబ్బంది కదా. నా బండి ఉందిగా. నీ బండి ఉంటే ఇద్దరు ఆయిల్ వేస్ట్ కదా. సర్లే ఎందుకులో బండి మీద ఇద్దరు వెళ్దామని వెళ్ళాంలే. మరి వెళ్ళొచ్చేప్పుడు మరి నాకు కూడా జ్యూస్ తేవచ్చుగా. అప్పటికి 9 అయిపోయింది కదా, నువ్వు పడుకొని ఉంటావు. నువ్వు ఎర్లీగా పడుకుంటావు 8:30 కల్లా. అందుకని ఇంకా మళ్ళీ నేను ఎందుకని ఫోన్ చేయలేదు నీకు. సరే పాయసం తినట్టయితే. తింటాను అంతరా, అయిపోయినట్టు పెట్టుకోపోయావా? నాకు చాలు.